దీనికి సంబంధించి మనం ఒక 7-8 వీడియోలు చేస్తుంటాం సార్. నేను ఎప్పుడు 2013లో చెప్పాను. శివరామకృష్ణన్ గారు కూడా అదే ఒపీనియన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అవన్నీ తీసి పక్కన పెట్టి దీన్ని క్రియేట్ చేశాడు. 1వ తారీఖు జనవరి 2015 నోటిఫికేషన్ ఇచ్చారు. సిఆర్డిఏ ఫార్మేషన్, భూసేకరణ, 33,000 ఎకరాలు, 20,000 ఎకరాలు సంగతి. సరే, దాని గురించి పెద్ద హిస్టరీ ఉంది. దానికి సంబంధించిన 7-8 వీడియోలు చేశాం. దీనికి నువ్వు ఆ వీడియోలో లింక్ కూడా పెట్టు. ప్రజలకు క్షుణ్ణంగా కనుక తెలియాలి అనేసి అంటే ఒక 3-4 పాయింట్లు చెప్పుకున్నాం సార్. ఏ రకంగా ఆలోచించినా సరే అది సూటబుల్ ప్లేస్ కాదు. నేను అప్పుడు అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ప్రపంచంలో అత్యంత సారవంతమైన భూములు ఏవి, ఎక్కడున్నాయి అనేటువంటిది ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు, యునెస్కో వాళ్ళు, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు సర్వే చేశారు. ఓకే. సర్వే చేసి ప్రపంచవ్యాప్తంగా సారవంతమైన భూములు ఎక్కడున్నాయని చెప్పి తెలిస్తే అమరావతి అనేటువంటిది ఒకటి. ఓకే. ఆ భూమి యొక్క స్పెషాలిటీ ఏంటంటే నీకు 3-4 పంటలు పండుతాయి. ఆ భూసారం అనేటువంటిది ఉపయోగించుకొని పండినటువంటి పంటలు భూమి మళ్ళీ ఆ భూసారాన్ని అది నిలదొక్కుంటది, ప్రకృతిలో నుంచి తెచ్చుకుంటది. ఇది నేను చెప్తున్నది కాదు, వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నా. నువ్వు 2 పంటలు వేసి ఆపేసావు అనుకో, ఒక 7 నెలలో 8 నెలలో పోతుంది. ఆ మిగిలినటువంటి టైంలో ప్రకృతిలో నుంచి ఆ భూసారం అనేటువంటిది మళ్ళీ ఆ భూమిలోకి వస్తుందట. ఇది నేను చెప్తున్న మాట కాదు బాబు, దయచేసి నన్ను అపార్థం చేసుకోవాలి. అలాంటి న్యాచురల్ థింగ్ అనేటువంటిది ఆ భూమికి ఉంది అని వాళ్ళు చెప్పారు. 1,00,000 మంది పైగా రైతులు ఉన్నారు, 29 గ్రామాలు. ఆ రైతులు బతుకు బస్టాండ్ అయిపోయింది. వాళ్ళ మీద ఆధారపడినటువంటి ఒక 2-3 లక్షల మంది రైతు కూలీల బతుకు బస్టాండ్ అయిపోయింది. ఇంచుమించుగా 9 సంవత్సరాల నుంచి ఆ ల్యాండ్ అంతా కూడా అలా వ్యర్థంగా పడింది. మరి అది నష్టమేనా కాదా? నష్టమే కదా. అసలు ఆ భూమి అనేటువంటిది ఇట్లాంటి సూపర్ స్ట్రక్చర్స్ కట్టడానికి పనికిరాదు. కారణం ఏంటి అంటే అత్యంత సారవంతమైన భూమి ఒక పాయింట్ అయితే, ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకో, హైదరాబాద్ లో నువ్వు ఏదన్నా మెజర్మెంట్ కనుక తీసుకుంటే, సాయిల్ స్ట్రెంగ్త్ ఎట్లుంటుందని మెజర్మెంట్ కనుక తీసుకుంటే, హైదరాబాద్ లో ఒక స్క్వేర్ మీటర్ కి 30 టన్నుల వరకు బరాయిస్తుంది ఒక స్క్వేర్ మీటర్. లెక్కది నేను చెప్తుంది కదా బాబు, ఇది ఆర్కిటెక్ట్స్ ఇంజనీర్లు చెప్పింది చెప్తున్నా. అదే నీకు అమరావతి ఏరియాలో 3 టన్నులు కూడా అది బరాయించలేదు. ఓకే. అలాంటప్పుడు నువ్వు 50 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్లు ఎట్ట కడతావు? నువ్వు కట్టలేవు, ఇంపాసిబుల్. ఫస్ట్ థింగ్, ప్రజల బతుకుని బస్ స్టాండ్ చేసావు. సెకండ్ థింగ్, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, అంత పెద్దలు ఉన్న బిల్డింగ్స్ ని కట్టుకోవడం రెండవ తప్పు. మూడవ తప్పు, ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతం. ఇలాంటి అన్ని లెక్కలోకి కనుక తీసుకుంటే నష్టమే కానీ లాభం అంటూ ఉండదు. ఓకే. నేను చెప్పినా అదే చెప్పాను, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినా అదే చెప్పారు, వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ ఎట్సెట్రా ఎట్సెట్రా, శివరామకృష్ణన్ గారు అదే చెప్పారు. వీళ్ళందరికంటే చంద్రబాబు నాయుడు ఏమైనా తెలియగలడా? లోకేష్ అంటే పిల్లోడయా, తీసేయి, పెద్దగా అనుకోవాల్సిన పని లేదు. అక్కడ నీకు ల్యాండ్ అనేటువంటిది కొన్నావు, కిలోమీటర్ రోడ్డు వేయాలంటే 32 కోట్లు. ఇప్పుడు సెకండ్ ఎస్ఎఫ్టీ కనుక కట్టాలనేసి పని అయితే ఇంచు మీదకి 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నీకు కనీసము మామూలుగా మనకు హైదరాబాద్ అయితే ఏంటంటే 5 అడుగులు 6 అడుగులు తవ్వితే సరిపోద్ది. కానీ నీకు అక్కడ 30-40 అడుగులు తవ్వాల్సి వస్తుంది. నువ్వు ఎంత రాఫ్ట్ ఫౌండేషన్ లాంటిది వేసినా కదా, చంద్రబాబు నాయుడు అంటుంటారు రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తాం మేము. ఆ రాఫ్ట్ ఫౌండేషన్ అనేటువంటి తెలంగాణలో వాటర్ ట్యాంకులు కట్టడానికి కూడా వేస్తారు. ఓకే. అంత లోతు తవ్వితే కానీ నీకు కుదరదు. పోలవరం కూడా అంతే, రివర్ పోయే దగ్గర కనుక నువ్వు కనుక డ్యామ్ కట్టాలంటే కట్టలేవు. అందుకని కొండ ఎక్కడ ఉంటుందో చూసి ఆ రివర్ ని డైవర్ట్ చేసి కొండల మధ్యలో డ్యామ్ కడుతున్నారు కాబట్టి సరిపోయింది. అయినా కానీ చాలా లోతుగా తవ్వాల్సి వచ్చింది. ఆ ప్రాంతం అనేటువంటిది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ కట్టడానికి అస్సలు సూటబుల్ కాదు. ఐఐటి వాళ్ళని అడిగినా, ఐఐటి చెన్నై అడిగినా, ఢిల్లీ అడిగినా, హాలీవుడ్ హార్వర్డ్ వాళ్ళని అడిగినా, స్టాన్ఫోర్డ్ వాళ్ళని అడిగినా, ఎంఐటి వాళ్ళని అడిగినా, ఎవరు అడిగినా కానీ అదే చెప్తారు. సారవంతమైన భూమిని పాడు చేయడము నెంబర్ 1 ద్రోహం. ఎక్కువగా ఖర్చు పెట్టడం 2వ ద్రోహం. అక్కడ రైతులు బతుకు బస్టాండ్ చేయడం 3వ ద్రోహం. మరి అన్ని అన్యాయాలే కదా. చివరికి ఏమైంది, అది హైకోర్టులో కేసు పెట్టారు. చాలా మంది పెట్టారు. హైకోర్టు వాళ్ళు, ఏపీ హైకోర్టు వాళ్ళు డెసిషన్ ఇచ్చారు. 300 పేజీల జడ్జిమెంట్, 308 పేజీల జడ్జిమెంట్, పైనుంచి కింద నేను కూడా చదివాను.
దాని సారాంశం ఏంటి అంటే అల్టిమేట్ గా ఈ ప్రాంతం సూట్ అవుతుందా, సూట్ కాదా, టెక్నికల్ వైబిలిటీ ఏంటి, ఫైనాన్షియల్ వైబిలిటీ ఏంటి, ఏమీ చూడకుండా వాళ్ళు ఏం డెసిషన్ ఇచ్చారంటే 3 నెలల్లో రోడ్లు వేసేయాలి, ఎలక్ట్రిక్ పోల్స్ ని షిఫ్ట్ చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసేయాలి, వాటర్ పైప్ లైన్లు వేసేయాలి, కేబుల్స్ వేసేయాలి 3 నెలల్లో. 6 నెలల్లో మొత్తం అయిపోవాలి. ఓకే. హైకోర్టు కట్టేయాలి, సెక్రటేరియట్ కట్టేయాలి, గవర్నర్ బంగ్లా కట్టేయాలి, క్వార్టర్స్ కట్టేయాలి, అన్ని 6 నెలల్లో అయిపోవాలన్నారు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు 2 ప్రశ్నలు అడిగారు. ఫస్ట్ థింగ్ వాళ్ళు అడిగింది ఏంటంటే, మనం ఏమన్నా ఆర్కిటెక్ట్స్మా, ఇంజనీర్లమా, సాయిల్ని టెస్ట్ చేసేటువంటి వాళ్ళనా, సామాజిక వేత్తలమా, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్మా, ఏమన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని 6 నెలల్లో మొత్తం అయిపోవాలని మనం చెప్తాం. మనం ఎవరు అసలు చెప్పడానికి అనేది మొట్టమొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏం చేశారంటే, ఇంచుమించుగా 240 మంది రైతుల్ని పిలిచి దశల వారీగా మీరు స్వచ్ఛందంగానే ఇచ్చారా, బలవంత పెట్టి ఇచ్చారా, బలవంత పెట్టి తీసుకున్నారు ఏందని క్వశ్చన్లు చేయడం మొదలుపెట్టారు. ఒకసారి ఆలోచించి, నువ్వు సుప్రీంకోర్టులో 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు కేసు. సార్ 4 తీసుకెళ్ళావు, అందరినీ రమ్మంటారు వాళ్ళు. మొట్టమొదటేమో 160 మందిని రమ్మన్నారు, తర్వాత 240 మందిని డిక్లేర్ చేశారు. ఒక్కొక్కసారి 4 విచారించాలి అన్నా గానీ మొత్తం నేసుకుపోవాలి రైళ్లలో. ఓకే. అందులో ఎవరిని పిలుస్తాడో తెలియదు. చూస్తాం కదా మన కోర్టులలో, సుబ్బారావు 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 అంటాడు. ఆ సుబ్బారావు వాళ్ళు లేడనుకోండి, వాడు ఆబ్సెంట్ కింద చేసేస్తారు, మళ్ళీ పెనాల్టీలు వేస్తారు. అందుకని మొత్తాన్ని తోలుకుపోవాలి. ఓకే. అట్లా నోటీసులు ఇచ్చారు వాళ్ళు. ఒక్కొక్కసారి 4 పిలిచారు అనేసి అంటే ఈ 240 మందిని పిలవడానికి నీకు 60 వాయిదాలు పడతాయా లేదా? అంతే కదా. ఒక్కొక్క వాయిదాకి 1 వారం రోజులు టైం ఉంటుంది నీకు అనుకుంటే, ఒక 10 రోజులు టైం ఉంటుంది అనేసి అనుకుంటే 60 వాయిదాలకి 600 రోజులు పట్టుతుందా లేదా? కేసు ఎప్పుడు తేలుతుంది నీకు? అంతే కదా. సుప్రీంకోర్టులోనేమో కేసు ఉంది, హైకోర్టు వాళ్ళేమో డెసిషన్ ఇచ్చేశారు, సుప్రీంకోర్టు వాళ్ళేమో దాన్ని చంప పాల్గొట్టినట్టు వాళ్ళు తీసుకున్నారు దాన్ని. మళ్ళీ ఇప్పుడు అమరావతి 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 అంటావేది నువ్వు? ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. గతం కథాబ్బా, జరిగింది ఏదో జరిగిపోయింది, తీసేయి. మొట్టమొదటిలోనేమో నాగార్జున యూనివర్సిటీని వాడుకుందాం అనుకున్నారు, కుదరలేదు. మాచర్లు అన్నారు, మచిలీపట్నం అన్నారు, నూజివీడు అన్నారు, రకరకాల ప్లేసులు చెప్పారు. జనాలందరూ అర్జెంటుగా అక్కడికి వెళ్ళి భూములు కొనడం మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు వీళ్ళందరూ ఏం చేశారంటే, ప్రజలు పిచ్చి మున్నాడుకు ఆడికి వెళ్ళి కొనుక్కుంటారు కానీ చివరికి అల్టిమేట్గా వచ్చేది ఏడే, వీరి చుట్టుపక్కల కొనుక్కోండి అని చెప్పి వీళ్ళకి చెప్పారు. వీళ్ళకి చెప్పేది ఏమైందంటే చిన్నగా లీక్ అయ్యి సామాన్య మానవుడి దగ్గర కూడా వచ్చింది, నీ దగ్గరికి, నా దగ్గర, నాలాంటి వాళ్ళ దగ్గర కూడా వచ్చింది. మా చార్టర్డ్ అకౌంటెంట్స్ 10 మంది కొన్నారు స్వామి. ఓకే. 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొచ్చుకొని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే అసలు ల్యాండ్స్ ఇవ్వాల. అందుకని సురేష్ ఏ ల్యాండ్ ఇవ్వలేదని చెప్పి గొడవలు ఉన్నాయి కదా, ఆయన నానా చిత్రహింసలు పెట్టింది, తర్వాత ఎంపీ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు జరిగిపోతుంది. ఇప్పటికైనా నేనేమంటానంటే, గతం కథ జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాలలోనన్నా గట్టిగా డిక్లేర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ గజెట్ లో దాన్ని స్పెసిఫై చేయించుకొని, ఫస్ట్ చేయాల్సింది స్పెసిఫై. ఈ 33,000 ఎకరాలు ప్లస్ 20,000 ఎకరాలు అనేటువంటి సరిపోద్ది. మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు ఎందుకు నెత్తినేసి కొట్టుకోవడానికి? ఏదో స్వామి చెప్పారు, కొడుకు పేరు సోమలింగడు అన్నట్టు మళ్ళీ ఎందుకు? 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశాడు అనేటువంటిది ఎవరికి చెప్పాలి. ఓకే. సూపర్ 6 అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడంలా, దాన్ని ఎక్కడ అడుగుతారోనని ఇది మొదలు పెట్టాడు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళేమో సుప్రీంకోర్టులోనేమో సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డారు. ఈవీఎం మిషన్లు మేనేజ్ చేసిన మాట వాస్తవం, దాని మీద ఇంకా డెసిషన్ రాలా. దాన్ని పక్కదావ పట్టించడానికి మళ్ళీ అమరావతి అంటాడు. వాక్కు బిల్లుని గురించి ఎక్కడ అడుగుతారోనని మళ్ళీ అమరావతి అంటాడు. సూపర్ 6 అడుగుతారేమోనని మళ్ళీ అమరావతి అంటారు. అభివృద్ధి ఏం చేసావని చెప్పి అడుగుతారేమోనని మళ్ళీ అమరావతి అంటారు. ఇదంతా కూడాను ట్రంప్ కార్డ్ లాంటివి, వాళ్ళకి సంజీవంలాగా ఉపయోగపడుతుంది అమరావతి. అంటే చెప్పుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడదు. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని డెవలప్ కావడానికి ఇంచుమించుగా 450 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హైటెక్ సిటీ ఏదైతే ఉందో దానికి ఆర్జం అనేటువంటిది 1991లో పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్ తోటి మొదలైంది. చంద్రబాబు నాయుడు ఇదంతా నేనే చేసిన డబ్బా కొట్టుకుంటాడు కానీ స్కీమ్ తీసుకొచ్చింది
పివి నరసింహ పివి నరసింహారావు గారు. ఉమ్, దేశంలో మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంటేషన్ జరిగింది బెంగళూరులో ఎస్ఎం కృష్ణ గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. ఎస్ సార్. తర్వాత హైదరాబాద్ లో వచ్చింది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాల్సిమా, ఉమ్, చిదంబరంకి ఎంత కడుపు మంట అంటే ఇది ఉమ్, మెడ్రాస్ కూడా ఇచ్చారు. అది ఉమ్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పూనా, బాంబే, నోయిడా 6 ప్లేసెసే. ఉమ్, ఈ 6 ప్లేసెస్ లో బెంగళూరు బాగా వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో హైదరాబాద్ వచ్చింది. ఉమ్, మద్రాస్ అంతగా రాలా. ఓకే చిదంబరం కడుపు మంట అదే. ఓకే 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీ కడుపు మంట పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎట్లనైతే విడదీసి ఉమ్, సునకానందం పొందావో, అఫ్కోర్స్ దానికి అనుభవించడానికి తర్వాత జైలుకు పోయి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఉమ్, కానీ రాష్ట్రాన్ని అయితే నాశనం చేసావుగా. ఎస్ సార్. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇంకోసారి నాశనం. ఉమ్, నాకే పర్సనల్ గా అనుభవం ఆయనతోటి. సార్. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఉమ్, ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒకసారి ఆయన కలవడానికి వెళ్ళాను నేను. ఈ హైదరాబాద్ లో ఉండే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళందరూ, సార్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, హార్డ్వేర్ డెవలప్మెంట్ అయితే ట్యాక్స్ కన్సెషన్స్ ఉన్నాయి కదండి, మరి ట్రైనింగ్ లేకుండా పిల్లలకి ఎట్లా వస్తుందండి, ట్రైనింగ్ కూడా ఇవ్వాలి కదా అనేసి అన్నాడు. ఉమ్, వాళ్ళందరి తరఫున రిప్రజెంటేషన్ కోసం నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. అప్పుడు రాజా గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్, కనిమల్ రాజా. కనిమల్ రాజా, ఉమ్, తమిళనాడు. తమిళనాడు. ఉమ్, ఇదండి సంగతి సమాచారం, రిప్రజెంటేషన్ వచ్చిందని చూపిస్తే క్వైట్ రీజనబుల్ గా ఉంది కదండి అని చెప్పి ఆయన అప్రూవ్ చేశాడు. ఉమ్, అప్రూవ్ చేసి ఫైల్ నా చేతికే ఇచ్చాడు. జనరల్ ఫైల్ నీ చేతికి ఇయ్యరు. ఓకే. డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ అక్కడ అవుట్ వర్డ్ ఉండాలి, ఇక్కడ ఇన్వర్డ్ ఎంట్రీ కావాలి డిపార్ట్మెంట్. అవును. సేమ్ బిల్డింగ్ సేమ్ ఫ్లోరే. ఉమ్, వాళ్ళ ప్యూన్ ఇచ్చి పంపించాడు. నేను చిదంబరం గారి దగ్గరికి వెళ్ళాను. ఆ సార్ చాలా బిజీగా ఉన్నారు సార్ అంటారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎన్ని మామూలే, సార్ బిజీగా ఉన్నారని అంటారు. ఉమ్, వాడు దీనికి వెళ్ళాడు. ఇంకెంతకంటే టైం దొరకదని దూరిపోయాను నేను విత్ ఫైల్. ఉమ్, సార్ ఇదండి సైన్ చేశారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి మీరే అల్టిమేట్ గా అప్రూవల్ చేయాలి. మీరు కనుక అప్రూవల్ కనుక చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ లో ఇంక్లూడ్ చేస్తారండి, అది ఉమ్, సెక్షన్ 10A 10B లో ఇంక్లూడ్ చేస్తారండి అంటే, నో 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 ఐ హ్యావ్ ఏ క్యాబినెట్ మీటింగ్, ఐఎమ్ వెరీ బిజీ అన్నాడు. నిజంగా నా రోజు క్యాబినెట్ మీటింగ్ ఉన్నమాట వాస్తవమే. ఉమ్, కానీ ఏ సంగతి చెప్పాలిగా, ప్రత్యేకంగా దానికోసం 2-3 సార్లు వెళ్ళాను నేను ఢిల్లీ. ఓకే. ఆ ఫైల్ అలాగే పెట్టుకున్నాడు కానీ ఉమ్, ఎగ్జామ్షన్ ఇవ్వాల. ఉమ్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా కనుక ఎగ్జామ్షన్ కనుక ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి నష్టం ఎంత అంటే తిప్పి కొడితే 50 కోట్లు వెళ్ళేదయ్యా. ఓకే. అయినా కానీ వాడు ఎగ్జామ్షన్ ఇలా. కారణం ఏంటి, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చెన్నైలో లేవు. చూడు ఎంత కడుపు మంటావు. ఉమ్, మరి మన తెలుగు వాళ్ళు ఇద్దరు కూడా ఏకమై దీని గురించి గట్టిగా అడగాల లేదా అంటే ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎవరు అడగడు. ఓకే. నేను చేశాను అని చెప్పి చంద్రబాబు నాయుడు అంత చేతి డబ్బా కొట్టుకుంటాడు. ఇది న్యాయమా ధర్మమా ప్రజలకు వదిలేద్దాం. వెనక నుంచి చేసింది ఎవరు, స్కీమ్ తెచ్చింది పివి నరసింహారావు. వెనక నుంచి చేసింది ఎవరు, అంకయ్య చౌదరి, ఐఐటి ఫ్రమ్ ఖరగ్పూర్, అనంతపూర్ వాసి, తెలుగువాడు. కావాలని చెప్పి పివి నరసింహారావు గారు ఇక్కడ వేసాడు ఆయన డైరెక్టర్ గా. ఓకే. జయప్రకాష్ నారాయణ గారు ఏపీఐఎస్ కి చైర్మన్ గా ఉన్నాడు అప్పుడు ఆయన. హనుమాన్ చౌదరి గారు, హనుమాన్ చౌదరి గారు కన్సల్టెంట్ గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి. నేను ఎస్టీపీ ఆడిటర్ గా ఉన్నా. 1250 రూపాయలకి గజము అని ఫిక్స్ చేసింది మేమందరం కలిసాయి. ఓకే. మోహన్ రావు గారు అని ఉండేవాడు అప్పుడు ఆయన చీఫ్ ఇంజనీర్. ఆయన మేమందరం కలిసి డిసైడ్ చేసింది. సరే దాని గురించి కనుక చెప్పాలంటే చాలా వీడియోలో చెప్పాము, ఆ లింక్స్ పెట్టు చూసుకుంటారు. ఇప్పుడు మన టాపిక్ అమరావతి కాబట్టి శివరామకృష్ణ కమిటీని రిపోర్ట్ ని మీరు అసెంబ్లీలో డిస్కస్ చేయకుండా చేయడం అనేటువంటిది మీరు రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం. ఆయన కంటే చంద్రబాబు నాయుడు ఏమైనా తెలియగలడా, నారాయణ ఏమైనా తెలియగలడా?